ఏ ఆట పట్టి తాగు అయ్యా ఏ మొత్తం బొజ్జంతా తగ్గిపోయిందిరా, ఎంత బాగున్నావు తెలుసా, ఇట్లున్నావు స్ట్రైట్గా. కొంచెమే ఉందిలే, ఆ మాత్రం లేకపోతే ఎట్లా అంకుల్ అయినావు? అంకుల్ అని తెలియద్దా? బెల్ట్ పెట్టుకో. ఏ ఆ హ్యాండ్స్ ఫోల్డ్ చేయొచ్చు కదా, ఎంత గలీజ్ ఉంది. ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే చెయ్యి. హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. మేమైతే ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అదంతా కూడా ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అనమాట. సో ముందుగా మా పూజ అయితే అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఈరోజు మా ఇంట్లో బొబ్బట్లు, ఇంకా గరిజలు, మురుకులు అండ్ బిర్యానీ, ఇంకొకటి వచ్చేసి వంకాయ కూర, మళ్ళీ కట్టుచారు అనేసి చేస్తాం కదా, సో అదైతే చేసామన్నమాట. అలాగే గులాబ్ జామ్, పాయసం ఇవైతే చేసినాం అనమాట. సో ఇంకా పూజ అయితే అయిపోయింది కాబట్టి మా వారికి ఈరోజు కూడా హాస్పిటల్కి ఆఫీస్ ఉంది, సో తనైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను, మమ్మీ, జై, చిన్ను ముగ్గురే ఉన్నాం కాబట్టి నార్మల్గా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా మా మమ్మీ ఏంటంటే పచ్చడికి అయితే రెడీ చేస్తుంది. సో ఈసారి నేను దక్షిత పచ్చడి పెట్టిద్దాము అనేసి అనుకున్నాను. ఎందుకంటే మామూలుగా ఈసారి ఏంటంటే అసలుకి ఎప్పుడు దక్షిత చిన్నగా ఉండే కదా, సరే కొంచెం పెద్దగా అయిపోయింది, ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు, ఇంకో 2 months అయితే, సరే ఇంకా వీటితో పెట్టిద్దాం కదా అనేసి అనుకుంటున్నాను. బట్ వీడు మాత్రం టీవీ చూసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా ఈరోజు వీడికైతే అందరం కొత్త బట్టలు అయితే వేసుకుని ఎంత హ్యాపీగా ఉందో. ఎప్పుడు వేసుకోకపోయినా, ఏ పండగ వేసుకున్నా లేకపోయినా ఉగాది రోజు మాత్రం ఖచ్చితంగా మనం అన్యూజ్డ్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో కొత్తవి అవైతే వేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ అంతగా లేదు అంటే నార్మల్ అయినా సరే కొనుక్కొని మనం పర్చేజ్ చేసి అయితే వేసుకోవాలి. సో ఇంకా మేమైతే వేసేసుకున్నాము. ఇప్పుడైతే పర్చేజ్ చేయడానికి అయితే రెడీ ఉన్నాం. యాక్చువల్గా వంట అదంతా అయిపోయింది అనమాట. సో ఇంకా జస్ట్ కుకింగ్ చేసి పూజ చేసి అయితే కూర్చున్నాను అనమాట. యాక్చువల్గా నేను మొత్తం అంతా కూడా ఏం షూట్ చేయలేదు. సో ఒక్కదాన్ని అన్ని చేసుకోవాలి కాబట్టి నాకు ఇంట్లో మళ్ళీ బయట అన్ని కొంచెం మా మమ్మీ ఇంకా హెల్ప్ చేస్తారు కాబట్టి సరిపోయింది. సో ఇంకా సరే ఉగాదికి మెమొరీ ఒకటి క్రియేట్ చేస్తే సరిపోతుంది అనేసి ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అందరూ పచ్చడి ఎలా చేస్తారు సార్ కమెంట్ చేయండి. యాక్చువల్గా మా హస్బెండ్ సైడ్ వాళ్ళు అయితే పచ్చడి ఏమో గట్టిగా చేస్తారు, ఇట్లా వాటర్ చెయ్యరు. బట్ మేము మాత్రం ఇట్లా వాటరే చేస్తాము. సో ఇంకా అన్ని రుచులు ఒక 6 varieties కలిపి బెల్లము, చింతపండు, మళ్ళీ వేపాకు, ఇంకొకటి వచ్చేసి ఉప్పు, కారం, మామిడికాయ, సో ఇవి వేసి అయితే చేస్తామన్నమాట. ఇంకా మా మమ్మీ అయితే తను హెల్ప్ చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అనమాట పచ్చడి చేయడం నా లైఫ్లో. ఇంతవరకు నేను చేయను. యాక్చువల్గా నాకు అంత పెద్దగా నచ్చదు కూడా. సో అందుకోసం మేము ఎక్కువ చేసుకోము. ఒక చిన్న బౌల్ చేసుకుంటాం, ఏంటంటే ఫార్మాలిటీకి తాగాలి కాబట్టి అనేసి చేసుకుంటాం అనమాట. బట్ నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇళ్ళలో చేసేదాన్ని, పెద్ద కుండ కొనేసి ఆ కుండ నిండా చేసేవారు అనమాట. నేను అనుకునేదాన్ని అరే ఇది అసలుకి ఏం బాగుంటుంది, ఇంతగానం తాగుతారు అనేసి. బట్ ఇంకెవరి ఇష్టాలు వాళ్ళే కాబట్టి సో అది మనకి ఎంత ఇష్టం ఉంటే మనం అంత చేసుకోవాలి, వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటే అంత చేసుకుంటారు కదా. సో అందుకోసం ఏమనేదాన్ని కాదనమాట. ఇప్పుడులా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే మాత్రం అప్పుడే అనేసేదాన్ని. బట్ ఇంకా ఒకరిని ఇది చేయొద్దు, ఒకరిని హర్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి చేయను అనమాట. అండ్ నా లంగాని ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ దక్ష డ్రెస్ కూడా నా దగ్గర యాక్చువల్గా ఇలాంటిది ఉందన్నమాట. ఇంకా ఎప్పుడైనా ఇద్దరం మ్యాచింగ్ వేసుకుని ఒక రీలో 2 రీలో చేస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో దక్షతోనైతే వీడియో అయితే చేశాను అనమాట. రీల్ చాలా బాగా వచ్చింది. ఒక 2 రీల్ వాటితో చేశాను, ఒక రీల్ వచ్చేసి నేను సెల్ఫ్గా చేసుకున్నాను. చాలా మంత్స్ తర్వాత చేసామన్నమాట. మేము చాలా మంత్స్ అంటే ఒక 6 to 8 months గ్యాప్ వచ్చింది రీల్స్ చేయక. ఇంకా మా వారితో అయితే ఒకటి చేసాము. యాక్చువల్లీ నేనైతే బయటికి వెళ్ళాను, సో అందుకోసం ఇంక ఇవాళ చేయలేకపోయినాం అనమాట. బట్ ఒకరోజు టైం తీసుకొని మళ్ళీ రీల్స్ చేయాలని, ఏం చేయాలన్నా సరే నాకు ఈ గుండు అడ్డు వచ్చేస్తుంది. ఈ గుండుతో బాగుంటుందా అనేసి అనిపిస్తుంది. బట్ అయినా సరే నేనైతే అసలుకి ఇవ్వకుండా అన్ని గుండుతోనైతే పర్ఫెక్ట్గా చేసుకోవాలి, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్న ఉద్దేశంతో అయితే చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీ ఉగాది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇదైతే రీల్లోనే అనమాట, రీల్ తీసుకుంటున్నాను కదా, అదైతే నేను మీకైతే షేర్ చేస్తున్నాను. అండ్ నా జ్యువెలరీ, నా ఇయర్ రింగ్స్ నేను ఎలా ఉన్నా ఒక్కసారి కమెంట్ చేయరా, ఎందుకంటే నాకు కూడా ఇంకొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది అనమాట. సరేలే ఓకే అందరు బాగుంది అనకపోతే ఏంటి, బాగుంది అంటే ఏంటి, నేను నా అలా ఉంటున్నా లేదా అనేది ఒకటి నేను ఫాలో అవుతాను అనమాట. సో ఇంకా అలాగే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. సో వాళ్ళది ఇవాళ ఫెస్టివల్ అనమాట, రంజాన్ రోజే. తను వచ్చేసి నార్త్ ఇండియన్, అందుకోసం ఇంకా తనకు కావాల్సినట్టుగా మెహందీ అయితే పెట్టాను. ఫ్రెండ్ వచ్చేసి తను ఇలా చూపించింది అనమాట, ఇలా పెట్టవా అంటే. సో ఎలిఫెంట్స్ ఇంకా వాళ్ళ దేవుడికి ఏదో సంబంధించిన ఒక థీమ్ ఉంటుంది, అదైతే పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.